హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నాస్ మాన్యా. అందరికీ నమస్తే. సో థంబ్నెయిల్ చూసారు కదా, ఈరోజు నేను చికెన్ పికల్ చేయబోతున్నాను అనమాట. బయట రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా, ఒక 600, 800, 1000 ప్లస్ కూడా చెప్తున్నారు. సో దానికి ఎందుకు అంత పెట్టడం, మనమే ఒకసారి ట్రై చేస్తే పోలేదా అని చెప్పేసి సో మా నాన్న తీసుకొని వచ్చాడనమాట. సండే కదా నార్మల్గా తెచ్చుకుంటాం. సో దాంతోపాటు కర్రీ కాకుండా ఎక్స్ట్రా కొంచెం ఒక 1/2 kg తెప్పించామన్నమాట. సో బోన్లెస్ తీసుకొని నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఉప్పు, కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసాను. సో నేను ఇదంతా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. యూట్యూబ్లో నుంచి చూసి మళ్ళీ యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు కలిపిన చికెన్ని పక్కన పెట్టేసుకుందాము. సో ఒక గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు అందులో చెక్క 3 చిన్నవి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత యాలకులు కూడా 3 వేసుకోవాలి. తర్వాత లవంగాలు ఒక 5. అంటే ఇది నేను చికెన్ 1/2 kg తీసుకున్నాను. 1/2 kgకి సంబంధించి సరిపోయేంత పొడి అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. అండ్ ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు సరిపోతాయి. అండ్ ఒక 1/2 స్పూను జీలకర్ర అండ్ 1 స్పూను ఆవాలు, కొంచెం ఒక 1/2 స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువ మెంతులు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం వేసుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా మసాలా దినుసులు, ఇవన్నీ స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మరీ అంత రోస్ట్ అవ్వకుండా, అంటే మరీ అంత వేగకుండా లైట్గా ఒక 2 minutes or 3 minutes ఉంచితే కూడా చాలు. ఇంకా కొంచెం తక్కువే, కొంచెం వేడెక్కితే చాలు అనమాట. కొంచెం స్మెల్ మనకి వస్తుంది కదా, అప్పటి వరకు ఉంచితే చాలు. ఒక 2 minutes అట్లా రోస్ట్ చేసి ఇంకా దాన్ని ఆపేసేసి కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు అది తీసేసి చల్లారనివ్వండి. అండ్ అలానే ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఉప్పు, కారం, ఆయిల్, అది తీసుకొని ఇప్పుడు సిమ్లో ఉంచి స్టవ్ పైన అది పెట్టండి అనమాట. సో అది కొంచెం కలుపుకొని తర్వాత క్లోజ్ చేసేయండి. దాంట్లో నుంచి నీళ్లు ఊరుతాయి అన్నమాట. నీళ్ళు ఊరి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు అలానే ఉంచండి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇక్కడ మా మమ్మీ ఒక సైడ్ వచ్చి చికెన్ కర్రీ చేస్తుంది, నేను ఇంకొక సైడ్ వచ్చి చికెన్ పికల్ చేస్తున్నాను అనమాట.
ఒక పక్క చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇందాక మనం మసాలాకి వేయించుకున్నాం కదా, అది ఇప్పుడు చల్లారిపోయిందనమాట. సో దాన్ని ఇప్పుడు నేను చిన్న మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. సో అది కొంచెం మెత్తగా కాకుండా మరీ గరుగ్గా కాకుండా ఒక మీడియం సైజులో కొంచెం గరుగ్గా ఉండేలాగా మిక్సీకి వేసుకోండి. మీకు తెలుస్తుంది కదా ఎట్లా ఉండాలి అనేసి. మరీ అంత మెత్తగా ఉండొద్దు, మరీ అంత కచ్చపచ్చగా కూడా కాకుండా కొంచెం మిడిల్లో అలాగా మిక్సీ పట్టుకోండి. సో మిక్సీకి వేసిన పొడిని పక్కన పెట్టేసుకుందాము. సో ఇంకా ఇప్పటిదాకా చాలా వాటర్ ఉన్నాయి. సో బాగా ఇట్లాగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచాలన్నమాట. తర్వాత తీసేసేయాలి. సో అదే స్టవ్ పైన అది తీసేసి చికెన్ ఉడికిందని పక్కకి పెట్టేసి వేరే ప్యాన్ తీసుకోండి. సో కొంచెం హీట్ ఎక్కాక అప్పుడు మనకి ఎంత కావాలో, నేనైతే ఒక 200 or 220 ml ఆఫ్ ఆయిల్ అనేది తీసుకున్నాను అనమాట. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు బాగా వేడెక్కింది. సో మనం ఉడకబెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం అనమాట. రెడ్ మరి రెడ్ కలర్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ ఆర్ లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి దాని లోపల మనం ఉప్పు, కారము, మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్న మసాలా అండ్ చల్లారినాక నిమ్మకాయ వాటర్ అనేది ఒక 2 నిమ్మకాయలు పిండేసి ఆ వాటర్ వేసేస్తే సో మనకి రుచికరమైన చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది.
ఆయిల్ వేడెక్కాక చికెన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కరివేపాకు వేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ కంటే ఇంకొంచెం, గ్లాస్లో హాఫ్ కంటే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోండి. హాఫ్ గ్లాస్కి ఉప్పు వేసుకోండి. తర్వాత ఇంకా ఆపేసేసి చల్లారినాక నిమ్మకాయ రసం వేసేస్తే చికెన్ పిక్కల్ రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.